లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కమింగ్ టు లీలా వినోదం, ఇది ఒక స్మాల్ క్యూట్ లవ్ స్టోరీ అండ్ ఫ్రెండ్షిప్ స్టోరీ. ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ కైండ్ ఆఫ్ ఎన్ ఈవెంట్. పవన్ సార్ మేము 90sతో ఇయర్ స్టార్ట్ చేసాము విత్ ఆదిత్య హాసన్ డైరెక్షన్ నుంచి. ఈజ్ నెంబర్ ఫస్ట్ డెబ్యూట్ ఆఫ్ ఆదిత్య. ఇతను మా నెంబర్ 5 debutant introducing year last low. So this guy also will shine like many more directors which we are doing it. So 5th debutant director introduced this editani. So hope this continues and good success Tony. So thank you all who work for Leela Vinodam. So I'll keep it short. Thank you Shannu, thank you everybody. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసిన తర్వాత చాలా అంటే మైండ్ అంతా బ్లాక్ అయింది, నాకే అర్థం కాలేదు. 10 years జర్నీ అంతా సడన్గా అన్ని థాట్స్, అన్ని గిల్ట్ అవన్నీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సారీ టు మై ఫ్యాన్స్, వెల్ విషర్స్. అమ్మ నాన్న, ఐమ్ సారీ. సారీ, 1 minute. అమ్మ నాన్న, ఐమ్ సారీ. నా వల్ల చాలా ఫేస్ చేశారు. యా, సో ఆల్మోస్ట్ 1.5 year అయింది నేను కంటెంట్ చేసి. చాలా గ్యాప్ వచ్చేసింది. అయినా కూడా ఇంత దాంట్లో కూడా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జర్నీ అంతా ఫస్ట్ వైజాగ్లోని ఏదో ఏం చేయాలో తెలియక ఏంటి నన్ను ఎవరు చూస్తారన్నప్పుడు నాకు వైవాలోని నా కజినే డైరెక్టర్ దానికి డ్యూయల్ రోల్ చేయడానికి, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా అని చెప్పి నాకు ఇచ్చాడు. దాని తర్వాత నుంచి హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్ చేసుకొని, దాని తర్వాత వెబ్ సిరీస్ చేసుకొని అలా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎవరో ఏదో చేసిన దానికి నాకు ఎఫెక్ట్ అయింది. పోనీ నాకు ఎఫెక్ట్ అయింది, నేను ఆల్రెడీ చూస్తే నెగిటివిటీ ఓకే పర్లేదంటే మా ఫ్యామిలీని కూడా లాగారు ఇందులో. అదే ఎక్కడో అంటే నేను కదా మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి నా వల్లే అని. యా, సో అదే ఫైనల్గా ఏం చెప్పాల్సి వచ్చిందంటే, ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇంత దాంట్లో అంటారు కదా అమావాస్య చూసినాడు పౌర్ణమి కూడా చూస్తాడని. అలాగే నేను ఎంత హేట్ చూసానో నాకు కరెక్ట్ టైంకి లీలా వినోదం వచ్చింది. ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ భరత్ అండ్ సాయి భయ్య. నిజంగానే ఈ టైంలోని అందరూ ఒక మచ్చలో చూస్తారు, అలాంటి టైంలో కూడా నన్ను చాలా నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ ఫర్ యూ భయ్య, ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. ఎందుకంటే మనం పైన ఉన్నప్పుడు అందరూ ఉంటారు పక్కన జై కొడుతూ, మనం పడినప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళే మన వాళ్ళు. అది విత్ ఏజ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకున్నాను. అండ్ ఈ లీలా వినోదం డెఫినెట్లీ మీకు చాలా 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 నచ్చుతుంది. ఎందుకంటే చాలా కష్టపడ్డారు అందరూ. అండ్ ఈ కొత్త కాన్సెప్ట్తో వస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ మీద మీరు ట్రైలర్లో చూసింది నాకు తెలిసి ఒక 5% ఉంటుంది. యా, సో మీరు మీడియా అందరూ ప్లీజ్ మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ టైం నన్ను సపోర్ట్ చేయండి, నా గురించి పాజిటివ్గా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒకసారి ఈసారి. థ్యాంక్ యూ. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ మీ అందరినీ. మీరు అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు జనాలకి, మీ నుంచే జనాలకి వెళ్తుంది. సో మీ నుంచే ఈ సినిమా ఇప్పటి నుంచి మీ అబ్బాయినే, నేను కింద నుంచి వచ్చిన వాడిని. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నాకేం సపోర్ట్ లేదు, మీరే నా సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హోల్ లీలా వినోదం టీమ్. ఈటీవీ విన్ 99 rupees per month. సాయి భయ్య మాకేమైనా, మా ఫ్యాన్స్కి, మా వెల్ విషర్స్కి ఏమైనా ఆఫర్ ఇస్తే 99 rupees అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ గాట్ ఎమోషనల్. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి సార్, నా బిగ్ బాస్ అంతా అదే ఉంది సార్. యాక్చువల్లీ నేను చాలా ఆలోచిస్తాను సార్ ఇక్కడికి వస్తున్నానంటే. ఓకే, ఆన్ ద వేలోని ఎన్ని వెహికల్స్ ఉంటే దాని నుంచి అలా తర్వాత అదేంటి అసలు ఆ వెహికల్స్ నుంచి ఎవరు చూస్తున్నారు, చూస్తుంటే నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇంత ఆలోచిస్తూ ఉంటాను సార్. ఒక పాయింట్ తర్వాత ఇంకా అర్థమైంది అంత ఆలోచించడం వేస్ట్, కొంచెం తగ్గించు అని. అంటే ఈ సిరీస్ ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా మీకు? అంటే ఓవర్ థింకింగ్ అనేది మనకి ఇలా ఉండడానికి ఉండొద్దు, అది దానివల్ల ఉపయోగం లేదు, నష్టాలు అని చెప్పి ఏమన్నా ఈ సిరీస్ ఏమన్నా మీకు ఇంపాక్ట్ చేసింది? యాక్చువల్లీ సిరీస్ అంతా దాని గురించే సార్.
మేబీ సారీ సిరీస్ అండ్ సరే అండ్ సార్ సినిమా సార్ సినిమా సినిమా సార్ ఇది వెబ్ ఫిల్మ్లోని మొత్తం అంతా ఓవర్ థింకింగ్ మీద ఉంటుంది సార్. కానీ యా ఆ ఓవర్ థింకింగే ఫన్ సార్ ఈ సినిమాకి. అయితే మీరు ఏమి ఓవర్ థింకింగ్ అనే దాని మీద రాయాలనే మీకు థాట్ ఎందుకు వచ్చింది? అంటే మీరు కూడా ఓవర్ థింకింగా లేదా? సో ఇప్పుడు నేను అది షేర్ చేసుకోలేను కానీ బట్ ఇది నా లైఫ్లో జరిగింది సార్. నేను ఆ వెయిట్ చేశాను. సో సో ఆ ట్రూ ఇన్సిడెంట్స్ నుంచే నేను రాసుకున్నాను కదా సార్. ఇది అంటే మీరు షేర్ చేసుకోలేని విషయాలు కూడా ఉన్నాయా? ఇన్ని షేర్ చేశారు ఇంతకుముందు. సో బేసిక్గా ఈటీవీ విన్ అనేది కొత్త వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కింద అర్థమవుతుంది, మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అసలు ఒక కొత్త వాళ్ళు అప్రోచ్ అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎన్ని లేయర్స్ ఉంటాయి? అంటే ఇమీడియట్గా ఓకే అయ్యింది అన్న మాట అన్నారు కదా, అసలు ఎన్ని సిట్టింగ్లు పడుతుంది, ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఎవరెవరు ఓకే చేయాలి, ఏంటి అసలు? సార్ అంటే అంత ఈజీ కాదు, అంత కష్టము కాదు సార్. కంపారిటివ్లీ విత్ ఎనీ అదర్ చైన్ ఇన్ ద నేషన్ మంది కంపారిటివ్లీ బెటర్ సార్, కంపారిటివ్లీ ఈజీ. ఎందుకంటే ఇప్పుడు అన్ని లెవెల్స్ ఏమి ఉండవు సార్. ఇప్పుడు అంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద క్రియేటివ్ టీమ్. సో వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ 8 ఫెంటాస్టిక్ క్రియేటివ్ మైండ్స్. బేసిక్గా వాళ్ళే మొత్తం కథలన్నీ వింటూ ఉంటారు. కథలు విన్న తర్వాత బాగుంటే నేను కూడా వింటూ ఉంటాను. కొన్ని కథలు ఏంటంటే మేము అందరం కలిసి వింటాం. అలా వినింది ఇలా వినదాం. నాకు నచ్చిన వెంటనే ఇఫ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, లేదు ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, ఇందులో నేను ఒకవేళ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తే నా మనీ నేను ఇందులో పెడతాననే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఐ విల్ టేక్ ఇట్ టు ద బోర్డ్. ఆ బోర్డులో కూడా సార్ వెరీ సింపుల్, 1 సింగిల్ నరేషన్ సార్. ఆ బోర్డ్ ఓకే అన్నప్పుడు ఈవినింగ్కి స్టార్ట్ అయిపోయి 1 వీక్లో అగ్రిమెంట్ అయిపోతుంది సార్. ఇంత ఫాస్ట్గా అవ్వాలి అంటే అంత సాలిడ్ స్క్రిప్ట్ అయి ఉండాలి అంతే. కొన్ని ప్రాజెక్ట్స్ టైం పడతాయి, కపుల్ ఆఫ్ మంత్స్. కొన్ని ప్రాజెక్ట్స్ 1-2 డేస్లోనే అవుతూ ఉంటాయి. ఇది అలాగే అయింది. 1 మంత్ బ్యాక్ రాజు వెట్స్ రాంబాయిని వేణుగుడుగుల గారితో చేస్తుంది. అది కూడా సింగిల్ సిట్టింగే, 90s సింగిల్ సిట్టింగే. ఇంకా 90s అయితే అంటే ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ నేమ్స్, బట్ ప్రతి ప్లాట్ఫామ్లో తిరిగిన కదా, ప్రతి ప్లాట్ఫామ్ యూ నేమ్ ఇట్ దే హ్యాడ్ ఇట్. బట్ ఎవరికి అంటే దే కుడెంట్ రికగ్నైజ్ ద వాల్యూ. సో అలాంటప్పుడు ఆ డైరెక్టర్ ఇంకా ఫెడప్ అయిపోయి ఆ టైంలో ఉన్నప్పుడు వివర్ లక్కీ ఇనఫ్. అదే టైంకి మేము మీట్ అవ్వడం, ఇమీడియట్గా 1 వీక్లో వీ రోల్డ్ ఇట్ అంతే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. ఎక్కడం దిగడం 2 ఉంటాయి, మెట్టు ఎక్కుతాం మెట్టు దిగుతాం. సో మీరు ఇందాక కొంచెం బాధపడ్డారు. సో బాధపడడం పక్కన పెడితే మీకు మీరు ఏం మారారు ఆ ఇన్సిడెంట్ల తర్వాత? సార్ యాక్చువల్లీ లాస్ట్ అయిన ఇన్సిడెంట్ తర్వాత చాలా హనుమాన్ మీద భక్తి వచ్చింది సార్. మేబీ నాకు బలం ఇచ్చింది ఆయన సార్. చాలా చాలా ప్రతి సాటర్డే ఇప్పటికీ వెళ్తూ ఉంటాను హనుమాన్ టెంపుల్కి. హనుమాన్ టెంపుల్ మంగళవారం కదా వెళ్తారు సార్? హనుమాన్ టెంపుల్ మంగళవారం వెళ్తారేమో కదా. నేను సాటర్డే వెళ్తాను సార్, నాది ఎల్నట్స్ అని ఉంది. సో అంటే హనుమాన్ ప్లస్ ఏలినాడ్స్ అని 2 ఏలినాడ్స్ సార్. అందుకే సార్ నిజం సార్. సో అందుకే సాటర్డేస్ వెళ్తాను సార్. అండ్ యాజ్ అ హ్యూమన్గా సార్ నిజంగా చాలా మారాను సార్. నేనే చేంజ్ అయిపోయాను. అండ్ మొన్నటి దాకా సార్ ఆ ఇష్యూ దాకా నేను అంత ఫ్యామిలీతో అంత ఓపెన్గా ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు సార్. నాకు అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదు, లవ్ అండ్ ఎఫెక్షన్. సో తర్వాత నుంచి నాకు ఫ్యామిలీతోని చాలా చాలా బాండ్ ఇంకా ఎక్కువ పెరిగింది. అండ్ యా సార్, మనం లంచ్కి వెళ్దాం సార్ ఎప్పుడైనా. అంత మారాను సార్. నేను అందరితోని హ్యాపీగా ఉంటున్నాను సార్. ఏలినాడ్స్ అని అంటే ఇవన్నీ కొంచెం బాగా నమ్ముతారా మీరు? తగిలింది కదా సార్, నమ్మాల్సి వస్తుంది. తగిలిన తర్వాత ఏలినాడ్స్ అని తెలిసిందా? ఏలినాడ్స్ అని తెలిసిందా తగిలిందా? సార్ ఏలినాడ్స్ అని గురించి తెలుసుకున్నాను సార్, తగిలేదు సార్. అప్పుడు అది హైలైట్ అయింది సార్ బ్రెయిన్లో. ఓకే, ఇది ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సాయి గారు, For more videos like this, subscribe Big TV channel.